హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే పాలకూర వెజిటబుల్ ఓట్స్ కిచడీ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. దీనికి ముందుగా పాలకూర అయితే ఒక 5 minutes హాట్ వాటర్లో అయితే బాయిల్ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో నేనైతే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. ఆయిల్ యూజ్ చేయలేదు. దాంట్లో ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, తర్వాత ఒక హాఫ్ పీస్ పొటాటో వేసుకుని, తర్వాత టమాటా, కొత్తిమీర ఇవి వేసుకుని అయితే జస్ట్ ఒక 2 minutes అట్లా వేయించుకోవాలండి. వీటిని బాగా ఫ్రై చేయకూడదండి. ఇవి ఉడికితే బాగుంటాయి అన్నమాట ఫ్రై చేసేదానికన్నా కూడా. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు అయితే ఇందులో వేసుకున్నాను. ఈ పెసరపప్పు కూడా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న పాలకూర ఏదైతే ఉందో దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. దాన్ని కూడా ఇందులో వేసేయాలి. దీన్ని వేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత మనము ఓట్స్ వేసుకోవాలండి. 1 కప్పు, నేనైతే 1 కప్పు ఓట్స్కి 1 కప్పు పాలకూర తీసుకున్నాను. 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ ఓట్స్ వేసిన తర్వాత మనం మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని దాంట్లో వాటర్ అయితే పోయాలండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక 2 cups ఉన్నాయనుకోండి, వాటర్ అయితే 4 cups పడతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుని దీన్ని మనం కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక విజిల్ అయితే రానివ్వాలండి. ఒక విజిల్ రానిచ్చిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదిగోండి ఒక 5 minutes తర్వాత మనం ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఉందో అంత బాగుంటుందన్నమాట. దీన్ని మనం గిన్నెలోకి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని మనం తింటే కనుక వేడివేడిగా చాలా బాగుంటుంది. లేదు కొంచెం చల్లగా అయింది అనుకున్నప్పుడు మనం ఒక్కసారి కొంచెం అట్లా స్టవ్ మీద వేడి చేసుకున్నాం అనుకోండి, అది తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి. చూడండి, పాలకూర ఉంది, వెజిటబుల్స్, ఓట్స్. ఇది డైట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.